తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎంపీ శివనాథ్ ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. విజయవాడ రైల్వే స్టేషన్ను సహా పలు స్టేషన్లో అభివృద్ధితో పాటు నగరంలో అనేక ఫ్లైఓవర్లు నిర్మించడంలో ఆయన చేస్తున్న కృషి అమోఘమని పేర్కొన్నారు. రాబోయే 3 ఏళ్లలో ఎంపీ శివనాథ్ విజయవాడ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతారని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలు గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగులమీర, మాజీ కార్పొరేటర్లు మల్లికార్జున యాదవ్, నరసింహ చౌదరి, టీడీపీ నేతలు బొప్పన భవకుమార్, తూమాటి ప్రేమ్నాథ్, పలువురు పార్టీ నాయకులు సమక్షంలో శివనాథ్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ విజయవాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎంపీ శివనాథ్ ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. విజయవాడ రైల్వే స్టేషన్తో సహా పలు స్టేషన్లో అభివృద్ధితో పాటు నగరంలో అనేక ఫ్లైఓవర్లు నిర్మించడంలో ఆయన చేస్తున్న కృషి అమోఘమని పేర్కొన్నారు. అమృత్ పథకంలో భాగంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో అనేక రైల్వే స్టేషన్లను అధునాతనంగా తీర్చిదిద్దనున్నారన్నారు. రాబోయే 3 ఏళ్లలో ఎంపీ శివనాథ్ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతారని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి జన్మదిన వేడుకలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు, పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా నిత్యం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఏ సమస్యతో ఎవరొచ్చినా సరే వారితో ప్రేమగా మాట్లాడుతూ వారి సమస్య తీర్చేటటువంటి ప్రయత్నాన్ని ప్రతిరోజు కూడా చేసేటటువంటి ప్రజల మనిషి కేశినేని శివనాథ్ చిన్ని గారు. మరి వారు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా ఎన్నికలకు ముందే సొంత నిధులతో కొన్ని లక్షల మంది కడుపు నింపినటువంటి గొప్ప వ్యక్తి. ఆనాటి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు అత్యంత దుర్మార్గంగా మూసివేస్తే విజయవాడ పార్లమెంట్ పరిధిలో నేనున్నానని చెప్పి మొబైల్ అన్నా క్యాంటీన్లు తెరిచి ప్రతిరోజు కూడా వేల మందికి ఆయన అన్నదానం చేసినటువంటి వ్యక్తి. మరి అదే పందాన్ని కొనసాగిస్తూ ఈ రోజుకి కూడా తన సేవా కార్యక్రమాలను విస్తృతంగా నియోజకవర్గ పరిధిలో చేయటమే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలని నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో కూడా చేపడుతున్నారు. మరీ ముఖ్యంగా గత సంవత్సరం దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ పేరుతో దసరా ఉత్సవాలని, మరి నా పక్కనే దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గాంధీ గారు కూడా ఉన్నారు. మరి వారితో కూడా కలిసి విజయవాడ ఉత్సవాన్ని దసరా సందర్భంగా అత్యంత ఘనంగా నిర్వహించి ప్రపంచ చిత్రపటంలో విజయవాడ స్థానాన్ని మరింత పైకి తీసుకెళ్లినటువంటి వ్యక్తి. మరి మళ్ళీ ఈసారి వచ్చేటటువంటి దసరాను కూడా ఇంకా మరింత ఘనంగా నిర్వహించాలని చెప్పి ఆయన అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదేమైనా విజయవాడ పార్లమెంట్ ప్రజల అదృష్టం ఈ రోజున కేశినేని శివనాథ్ గారు లాంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యులుగా ఉండటం. మరి వారి జన్మదినం సందర్భంగా వారికి ఆ భగవంతుని ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని చెప్పి మరిన్ని సంవత్సరాల పాటు విజయవాడ పార్లమెంట్కి వారు సేవ చేసుకునే విధంగా ఆ భగవంతుడు వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు సోదరులు కేశినేని చిన్ని శివనాథ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా వారికి మా తరపున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పార్లమెంటు ఉండటం వల్ల వారు ఢిల్లీలో ఉన్నారు, కానీ 7 పార్లమెంటులో కూడా వారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. అభిమానంగా ఎంతో మందికి పేదలకి అన్నదానం, వస్త్రదానం, అనేక గుడుల్లో కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని పూజలు కూడా అభిమానంగా చేస్తూ ఉన్నారు. విజయవాడ పార్లమెంటు చరిత్రలో 2,85,000తో గెలిచినటువంటి ఎంపీ గారు ఆ ప్రజల రుణం తీర్చుకోవాలని గెలిచిన దగ్గర నుంచి నేటి వరకు కూడా క్షణం తీరిక లేకుండా ప్రజా సమస్యల మీద పనిచేస్తూ ఉన్నారు. విజయవాడ పార్లమెంటును శరవేగంతో అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ రోజు ఆయన పార్లమెంటు సభ్యులైనాక విజయవాడ రైల్వే స్టేషన్కు 930 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా 20 ROBలు అంటే రైల్వే పట్టాలు దాటేటువంటి బ్రిడ్జిల్ని 20 దాకా శాంక్షన్ చేయించడం జరిగింది. గొల్లపూడి దగ్గర నుంచి పొన్నమి వరకు ఫ్లేవర్ను పొడిగించడమే కాకుండా అన్నిటికి మించి ఇవాళ బైపాస్ చాలా త్వరగా పూర్తి చేయించి కేవలం పాముల కాలువ దగ్గర కొద్దిగా మాత్రమే పెండింగ్లో ఉంది. నిరంతరం ఇంతవరకు విజయవాడ పార్లమెంట్లో ఆయన విజయవాడలో వారానికి 4 రోజులుంటూ 7 నియోజకవర్గాలకు ప్రజలు అందుబాటులో ఉంటూ అధికారులు, కార్యకర్తలు, నాయకులను, ఎమ్మెల్యేలని, చైర్మన్ని సమన్వయం చేసుకుంటూ అందరినీ మెప్పిస్తూ ఇవాళ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతూ ఉన్నారు. మన కేశినేని శివనాథ్ చిన్ని గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే వారు ఎంపీగా
ఎన్నో కార్యక్రమాల్లో అటు ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా మరి ఢిల్లీ నుంచి ఆయన ఎన్నో ప్రాజెక్టులు తీసుకురావడం మరి చాలా ఆనందకరం. ఒక డైనమిక్ ఎంపీగా నిరూపించుకున్నాడు ఇప్పటికే. అలాగే రేపు మాకు దసరా ఉత్సవాల్లో ప్రత్యేకంగా మన దుర్గా దేవాలయానికి ఒక్కొక్క రోజు ఒక కేంద్ర మంత్రి వర్లని మరి మేమైతే ప్రధానమంత్రి గారు ఆహ్వానం చేయమని మేము కోరుతున్నాం. ఆయన్ని మరి మన దసరా ఉత్సవాల్లో అంగరంగ వైభవంగా చేస్తానికి మన లోకల్ ఎంపీ శ్రీనివాస్ చౌదరి గారు, మరి మన ఎంపీ గారు, మన ఎమ్మెల్యే గారు వీళ్ళంతా కూడా సహకారంతో మేము చాలా బాగా ఎప్పుడూ లేనట్టుగా మరి లాస్ట్ ఇయర్ కూడా మీకు తెలుసు 20 లక్షల మంది పైన వచ్చారు దసరా ఉత్సవాలకి భక్తులు. మరి ఈసారి ఇంకెక్కువ వస్తారని ఎస్టిమేట్ చేసి మరి బ్రహ్మాండంగా మరి మాకు ఫండ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిన్న మొన్న మీరు పేపర్లో చూశారు. మరి ప్రసాదం స్కీములో కొన్ని కోట్ల రూపాయలు దుర్గా దేవాలయం తీసుకొస్తానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. దాని సందర్భంగా కూడా ఆయనకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి వీళ్ళ సహకారంతో మా దుర్గా దేవాలయం మీద బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అతి త్వరలో. మీకు తెలుసు అందరికి కూడా పార్కింగ్ పెద్ద ప్రాబ్లం ఉంది మనకి. ఆ పార్కింగ్ కూడా హై టెక్నాలజీలో ఒకేసారి 500 నుంచి 1000 కార్లు పెట్టే ప్లాన్ కూడా జరుగుతుంది. ఆయన కృషి చాలా ఉంది దీంట్లో. మరి ఆయన అలాగే తల్లి దుర్గాదేవి మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఆయనకి మంచి సర్వీస్ చేస్తానికి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి మరి విజయవాడ అభివృద్ధి కోసం పాటుపడటానికి ఆమె తోడ్పాటు ఉండాలని నేను కోరుకుంటున్నాను. జై భవాని. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అన్ని విధాల అండగా నిలవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. బహిరంగ మార్కెట్లో కిలో 64 నుంచి 65 వరకు విక్రయమవుతున్న నాణ్యమైన బీపీటీ స్టీమ్ రైస్ను ప్రభుత్వం కేవలం 52 రూపాయలకే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేసి కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని ఆయన కోరారు. సెంట్రల్ నియోజకవర్గంలో 62వ డివిజన్ పాయకాపురం రైతు బజార్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బీపీటీ స్టీమ్ రైస్ విక్రయ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు బజార్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైస్ కౌంటర్ను పరిశీలించిన ఆయన ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయడమే సరసమైన ధరలకు అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ పరిస్థితులు, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల ప్రభావంతో బహిరంగ మార్కెట్లో బీపీటీ స్టీమ్ రైస్ ధర కిలోకు 64 నుంచి 65 రూపాయల వరకు చేరిందని బోండా ఉమా తెలిపారు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని నాణ్యమైన బీపీటీ స్టీమ్ రైస్ను కేవలం కిలో 52 రూపాయలకే అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్ అవుట్లెట్లలో బీపీటీ స్టీమ్ రైస్ విక్రయాలను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఒక్కో కుటుంబానికి 10 కిలోల వరకు ఈ ప్రత్యేక ధరకు బియ్యం కొనుగోలు చేసే అవకాశం కల్పించామని, దీంతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభిస్తోందని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని రైతు బజార్లో కూడా ప్రత్యేక రైస్ కౌంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మరింత సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. గత 24 నెలలుగా రైతు బజార్ల నిర్వహణను మరింత బలోపేతం చేస్తూ నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు. రైతు బజార్లను ప్రజలకు మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దుతూ నాణ్యమైన ఆహార ధాన్యాలను తక్కువ ధరలకు అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని బోండా ఉమా స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని కేవలం 52 రూపాయలకే నాణ్యమైన బీపీటీ స్టీమ్ రైస్ను కొనుగోలు చేసి కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, ఎలినో ఎఫెక్టు, అనేక రకాల ఇబ్బందుల్లో బయట ధాన్యం రేటు, అలాగే రైస్ బియ్యం రేటు, రా రైస్ కానీ బీపీటీ కానీ ఇవన్నీ కూడా 65 రూపాయలు 70 రూపాయల వరకు వెళ్ళిపోయిన సందర్భంలో మన రాష్ట్రంలో ప్రజలకి తక్కువ ధరకే మరి బియ్యం అందజేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాళ్ళ ప్రతి రైతు బజార్లో 50 రూపాయలకే నాణ్యమైనటువంటి బీపీటీ బియ్యం, బాయిల్డ్ రైసు, వార్ రైసు అన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చాం. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇదే బియ్యం బయట మార్కెట్లో 62 రూపాయల దగ్గర నుంచి 70 రూపాయలు ఉన్నటువంటి సందర్భంలో రైతు బజార్లో 50 రూపాయలకు మీకు అందిస్తాం. ఇవాళ రైతు బజార్లు సక్రమంగా ఈ ప్రభుత్వం వచ్చిన 24 నెలల్లో
సక్రమ నిర్వహణకి, అలాగే రైతు బజార్లు అన్ని రకాల ధరలు కూడా అదుపులో తీసుకురావటం, అలాగే వాళ్ళ బియ్యం కౌంటర్లు కూడా రాష్ట్రంలో రైతు బజార్ని సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 రైతు బజార్లు కూడా 4 రైతు బజార్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రజలందరికీ ఎంతో సౌకర్యం. ఇప్పుడే పాయకాపురం రైతు బజార్లో కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ ఈ బియ్యాన్ని అందరూ కూడా తక్కువ ధరకే తీసుకోమని కూడా కోరుకుంటున్నాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ఎక్స్ పోస్టులపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధ వెంకన్న తీవ్రంగా స్పందించారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఘటనలో పోలీసులు చట్ట ప్రకారమే వ్యవహరించారని, దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారని తెలిపారు. దీనిపై ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండించిన బుద్ధ వెంకన్న గత 5 ఏళ్ల వైసీపీ పాలననే ప్రజలు తిరస్కరించారని అన్నారు. డిఎస్సి సీదిరి అప్పలరాజు వ్యవహారంలోనూ జగన్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తూ అభివృద్ధి, శాంతి భద్రతలే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నాకున్న అవగాహన కూడా మీకు లేకపోతే మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏం పనిచేశారు, ఎలా చేశారు? కోర్టు ఎందుకు డిఎస్సీని రద్దు చేయలేదు చెప్పండి. ఎంపిక ప్రక్రియ ఎందుకు కొనసాగింది చెప్పండి. మీరు వేలాది మంది అభ్యర్థుల నియామకాలు ఎందుకు పూర్తయ్యాయి? జగన్ గారు మీ పాలనలో లక్షలాది మంది నిరుద్యోగులు డిఎస్సీ కోసం ఎదురు చూశారు. ఇప్పుడు నియమాలు జరుగుతుంటే వాటిపై విషయం కట్టుతున్నారు. మెయిన్ అది మీరు చేయలేని పని మీరు ఎక్స్పోర్ట్ చేశారు. దాని మీద మీరేంటి? జగన్మోహన్ రెడ్డికి ఒక అవగాహన లేదు. ఆయనకి ఎప్పుడైతే 11 సీట్లు వచ్చాయో మళ్ళీ ప్రేమించి మాట్లాడుతున్నారు. నిన్న ఆ చట్టంలో రాసిన ప్రతి అంశం కూడా ఆలోచన లేకుండా రాసినటువంటి విధానమే. ఏమిటక్కడ మీరు పలాస అక్కడికి వెళ్ళినప్పుడు శ్రీకాకుళంలో 2 రాజకీయ వర్గాల మధ్య జరిగింది కాదు కదా. మీరు చంపేసినటువంటి సిరిగప్పలరాజుని గెలిపించినటువంటి సిరిగప్పలరాజుని పరామర్శించారు. కానీ చనిపోయిన వ్యక్తి ఇంటికి ఎందుకు పరామర్శించాలా? అదే పార్టీ కాదా? ఎందుకల్లా మీరు అంటే చెప్పడం కరెక్ట్ అంటారా? చెప్పండి. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఏదో గంగా తాగి బైక్ వేసుకొని వెళ్ళి తగిలింది ఇది తన కేసా అని చెప్పేవాడు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని మోదీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. విమానాశ్రయ ప్రారంభోత్సవానికి భారీగా ప్రజాధనం ఖర్చు చేసి రాజకీయ ప్రదర్శన నిర్వహించారని విమర్శించారు. మోదీ పాలనలో విద్య, ఉపాధి, రైతు సమస్యలు, ధరల నియంత్రణ వంటి అంశాల్లో వైఫల్యాలు ఉన్నాయని పేర్కొంటూ అలాంటి పరిస్థితిలో ప్రధాని నాయకత్వాన్ని అతిగా ప్రశంసించడం సరికాదన్నారు. దేశ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు సవాల్ విసురుతూ వారి వైఖరిని తీవ్రంగా ఖండించారు. నిన్న ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో మరి నిజంగా ప్రధానమంత్రి గారిని ఆహ్వానించడము, ఆయన చేత ప్రారంభించడాన్ని అందరం కూడా స్వాగతించాల్సిందే. కానీ అందుకు గాను ఎక్కడా లేనట్లుగా 30-40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2-3 లక్షల మంది జనాభాను సమీకరించి అంత పెద్ద ఎత్తున హంగామా చేశారంటేనే దీన్ని బట్టి అర్థమవుతుంది ఇదంతా పక్కా పొలిటికల్ డ్రామా. ఇది రాజకీయంగా ప్రధానమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి మన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా వారు చేయించిన ఈవెంటే ఇది తప్ప మరొకటి కానే కాదు. పైగా అక్కడ వీళ్ళు ఉపన్యాసాలు చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుపడాల్సి వస్తుంది. ఇవాళ దేశమంతా కోడే కూస్తూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి
సాక్షాత్తు ఆయన నివాసం దగ్గర నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు, పార్లమెంట్ దగ్గర నిరసన చేస్తూ ఉన్నారు. విద్యార్థులు, యువకులు, పేరెంట్స్, ఫార్మర్సు అందరూ కూడా పెద్ద సంఖ్యలో అక్కడ పాల్గొని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ డౌన్ అంటూ ఉంటే కనీసం ఆయన పార్లమెంట్లో పోయి జవాబు చెప్పుకోలేని పరిస్థితులు ఆయన ఉంటే ఆయన్ని ఇక్కడ వచ్చి మీరు అంతా కూడా పొగుడుతూ ఉన్నారు. ఆయన జవాబు చెప్పలేని పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారు ఉన్నారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అయితే అసలు పార్లమెంట్కి ముఖం చాటేశారు. ఆయన పార్లమెంట్కి అటెండ్ కాలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు వారికి సమాధానం లేదు. అదేవిధంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు అందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటే దానికి జవాబు లేదు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాసిన వాళ్ళు 22 మంది ఆత్మహత్యలు చేసుకుంటే దాని గురించి పరామర్శించిన పాపాన పోలేదు. అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా వారు ఇంత పెద్దగా హంగామా చేయడంలే. ఆ ముఖ్యమంత్రి వాళ్ళకి తెలిసిపోయింది. కానీ మన ముఖ్యమంత్రికి ఏమొచ్చిందో జబ్బు నాకు అర్థం కావడంలే. 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి అక్కడ వారి ఉపన్యాసాలు వింటూ ఉంటే 144 కోట్ల మంది జనాభాకి ఇలాంటి లీడర్ ఎప్పుడు లేడు, ఇలాంటి లీడర్ ఉండాలి, ప్రపంచంలోనే ప్రజాస్వామిక దేశాల్లో ఇంత గొప్ప మంది నాయకులు లేరని చెప్తా ఉన్నారు. తర్వాత బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది దేశంలో అంటూ ఉన్నారు. కొద్దిగానే సిగ్గు ఉండాలి. దేశంలో ఏం అభివృద్ధి జరిగిందో నువ్వు చెప్పలేకపోతా ఉన్నావు. మీరు కనీసం ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, పరీక్షలు సరిగా నిర్వహించలేకపోయారు. తర్వాత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది, బ్లాక్ మనీ పెరిగిపోతూ ఉంది. తర్వాత ధరలు తగ్గించలేకపోయారు, రైతు సమస్యలు పరిష్కారం చేయలేకపోయారు. ఏది చేయలేని ఒక అసమర్థుడైన ప్రధానమంత్రి ఆయన గ్రాఫే పడిపోయి. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.